ఏపీలోని ఆక్వా రంగంపై ట్రంప్ పిడుగు పడింది. అటు అమెరికా దెబ్బ, ఇటు లోకల్ సిండికేట్ల దెబ్బకు రొయ్య రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవైపు అన్ని రకాల ఖర్చులు పెరిగిపోయి ఇప్పటికే ఆక్వా రంగం నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పుడు ట్రంప్ సుంకాలు ఆక్వా రంగాన్ని మరింతలా దెబ్బతీస్తున్నాయి. మరి రొయ్యల రైతులు ఏం చేయబోతున్నారు? వాచ్ ది స్టోరీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు ఏపీలోని ఆక్వా రంగాన్ని నేరుగా దెబ్బతీస్తోంది. నిన్న మొన్నటి వరకు రొయ్యలపై 3 నుంచి 4% ఉన్న సుంకాన్ని 25% పెంచడంతో ఆక్వా రంగం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఏపీ నుంచి అమెరికాకు రొయ్యలు, సీఫుడ్ ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. ఇప్పుడు రాష్ట్రంలోని దాదాపు 8 లక్షల మంది రైతులు, అనుబంధ రంగాల కార్మికులకు కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే రొయ్యల ధరలు తగ్గి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రంప్ నిర్ణయంతో ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు రైతులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏపీకి ఆక్వా హబ్గా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దళారులు ఎక్కడికెక్కడ రైతుల్ని దోచుకుంటున్నారు. రైతులు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా కూటమి ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆక్వా రైతులకు అండగా నిలిచారు. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ మాత్రం రైతుల్ని ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రంగం చిదిగిపోయి ఏదో రేట్లు కొంచెం పెరుగుతూనే ఉన్నవారు కొంతమంది రైతులు ఉన్నారు. ఆ రైతులు కొంచెం కష్టాల్లోంచి గట్టెక్కుతారనే సమయంలో మరి ట్రంప్ గారు ఏదైతే అనౌన్స్ చేశారో ఆ అనౌన్స్ చేసుకుని ఇక్కడ కంపెనీ వాళ్ళందరూ కూడా రేటును ఒకేసారి 30 నుంచి 40 రూపాయలు కేజీకి తగ్గించడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని రైతు సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. సీడ్, ఫీడ్ కంపెనీలు ఎక్స్పోర్టర్స్ సిండికేట్గా మారి రైతుల్ని అడ్డంగా దోచుకుంటున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. చివరకు తమకు క్రాప్ హాలిడేనే దిక్కయ్యేలా ఉందని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.